వానాకాలం వస్తే రైతులంతా పత్తి వరి వేసి బిజీగా ఉంటారు. కానీ పంట చేతికొచ్చాక ఎండాకాలం రాగానే నీళ్లు లేక భూములన్నీ ఖాళీగా వదిలేస్తారు. నిజానికి వేసవిలో మనకున్న కొద్దిపాటి నీటితోని అద్భుతమైన లాభాలు ఇచ్చే పంటలు ఏవైనా ఉన్నాయా అంటే అవి అపరాలు మాత్రమే. ముఖ్యమైన పెసరు, మినుము వానాకాలంతో పోలిస్తే వేసవిలో ఈ పంటలకు చీడపీడల బెడద చాలా తక్కువ. అందుకే రైతులు వేసవిలో పెసర, మినుము సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏ విత్తనం పడితే ఆ విత్తనం వేస్తే దిగుబడి రాదు. ఎండాకాలం వాతావరణాన్ని తట్టుకుని ముఖ్యంగా పల్లాకు తెగులు దరిచేరని రకాలను మాత్రమే ఎంచుకోవాలి. శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారం వేసవి సాగుకు అనువైన పెసర, మినుము రకాలు ఏంటి? అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ఏం చేయాలి? ఇప్పుడు చూద్దాం. వ్యవసాయంలో కాలానికి తగ్గట్టు పంట మార్పిడి చేయాలి. అప్పుడే భూసారం పెరగటంతో పాటు రైతుకు అదనపు ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా వానాకాలం పత్తి సాగు చేసిన రైతులు వేసవిలో ఖాళీగా ఉండే ఆ భూముల్లో పెసర, మినుము వేసుకోవడం చాలా లాభదాయకం. అపరాల జాతి మొక్కల వేర్లలో ఉండే బుడిపెల వల్ల భూమికి సహజంగానే నత్రజని అందుతుంది. అయితే అపరాల సాగులో రైతులు భయపడే అతిపెద్ద సమస్య పల్లకు తెగుళ్లు. ఈ తెగుళ్లు వస్తే ఆకులన్నీ పసుపు రంగులోకి మారిపోయి కాయలు రాక పంట మొత్తం నాశనమవుతోంది. సరిగ్గా ఈ సమస్యను అధిగమించడానికి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు కొన్ని పవర్ఫుల్ విత్తన రకాలను సూచిస్తున్నారు. ఈ రకాలన్నీ పల్లకు తెగులును సమర్థవంతంగా తట్టుకోవటమే కాకుండా కేవలం 2 నెలల వ్యవధిలో హెక్టార్కు 15 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తాయి. వేసవిలో పండించటానికి మన శాస్త్రవేత్తలు ప్రధానంగా 5 అద్భుతమైన పెసర రకాలను సూచిస్తున్నారు. WGG42 యాదాద్రి. ఇది రైతులు ఎక్కువగా ఇష్టపడే రకం. దీని పంటకాలం కేవలం 55 నుంచి 60 రోజులు మాత్రమే. దీని కాయలు చాలా పొడవుగా ఉంటాయి. హెక్టార్కు 13 నుంచి 14 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. పల్లకు తెగులును అత్యంత సమర్థవంతంగా అడ్డుకుంటుంది. WGG37 ఏకశిల కూడా 60 నుంచి 65 రోజుల్లో చేతికొస్తోంది. దీని స్పెషాలిటీ ఏంటంటే కాయలన్నీ ఒకేసారి కోతకు వస్తాయి. కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. దిగుబడి 12 నుంచి 15 క్వింటాలు వస్తుంది. MGG347 మధిరా పెసర. ఇది బెట్ట పరిస్థితులను అంటే నీటి ఎద్దడిని తట్టుకుని నిలబడుతుంది. ఆకుమచ్చ తెగుళ్లు, తామర పురుగుల బెడద ఇందులో చాలా తక్కువ. MGG385 మధిరా పెసర 1. ఇది ఎక్కువ దిగుబడి కావాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్. 70 నుంచి 76 రోజుల్లో హెక్టార్కు ఏకంగా 15 నుంచి 16 క్వింటాల దిగుబడి ఇస్తుంది. మొవ్వకుళ్ళు, ఆకుముడత, మారుక మచ్చల పురుగును ఇది అద్భుతంగా తట్టుకుంటుంది. అలాగే 70 రోజుల పంటకాలం ఉండే MGG351 శ్రీరామ రకం కూడా వేసవి సాగుకు ఎంతో అనుకూలం. ఇక మినుము విషయానికి వస్తే మార్కెట్లో ఎప్పుడు మంచి ధర పలికే పాలిష్ రకాలను, లావు గింజలను ఇచ్చే వెరైటీలను ఎంచుకోవాలి. TBG104 ఇది 70 నుంచి 75 రోజుల్లో చేతికొచ్చే అద్భుతమైన పాలిష్ రకం. గింజలు మధ్యస్థ లావుగా ఉంటాయి. పళ్లకు తెగుళ్లను తట్టుకుంటూ హెక్టార్కు అత్యధికంగా 80 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. MBG1080, MBG1070 మధిరా మినుముగా పిలిచే ఈ 2 రకాలు 80 రోజుల వరకు సమయం తీసుకుంటాయి. ఇవి ముఖ్యంగా మరుక మచ్చల పురుగును, పల్లకు తెగుళ్లను తట్టుకుంటాయి. 6 నుంచి 7 క్వింటాల దిగుబడి గ్యారంటీ. LBG752 దీని గింజ చాలా లావుగా ఉంటుంది. 75 నుంచి 80 రోజుల్లో హెక్టార్కు 7 నుంచి 8 క్వింటాల దిగుబడిని అందిస్తూ ప్రధాన తెగుళ్లను సులభంగా తట్టుకుంటుంది. ఇక GBG1 అనేది అన్ని కాలాలకు, అన్ని రకాల నేలలకు అనువైన బెస్ట్ పాలిష్ రకం. ఎండాకాలం వచ్చేసింది కదా అని పొలంలో మోటార్లు ఆపేయకండి. వానాకాలం పత్తి లేదా వరి సాగు చేసిన మాగాణి భూముల్లో ఇలాంటి నాణ్యమైన అపరాల విత్తనాలను చల్లుకుంటే కేవలం 2-3 తడుల నీటితోనే ఎండాకాలంలో కూడా లక్షలు సంపాదించవచ్చు. శాస్త్రవేత్తలు సూచించిన ఈ రకాలు మార్కెట్లు లేదా మీ దగ్గరలోని వ్యవసాయ విత్తన అభివృద్ధి సంస్థల్లో అందుబాటులో ఉంటాయి.